హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైఫ్ ఇస్ మధురం యూట్యూబ్ ఛానల్. ముందు వీడియోకి లైక్ చేయమని అడిగితే అసలు మీరు లైకే చేయలేదు కదూ. చాలా తక్కువ మంది చేశారు అసలు. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. ముందు అందరికీ బంగాళదుంప ఫ్రై వీడియో తెలుసు కదా, అందరికీ తెలుసు. అందరూ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. నాదనుకుని చెప్తానులేండి, ఇది చిన్ని స్టోరీ. దానికన్నా ముందు ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను నేను. స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు మా ఒక ఫ్రెండ్ ఉండేది. అంటే చిన్నపిల్లం కాబట్టి నాకు పేరు గుర్తులేదు. కానీ తనకి అసలు పొటాటో అంటే పిచ్చి. ఇంకా చికెన్ పెట్టినా పొటాటో పెట్టినా ఏం కావాలి నీకు అని అడిగితే పొటాటోను కావాలి అని చెప్పేంత పిచ్చి. నిజంగా అంత ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారా అన్న క్వశ్చన్ మార్క్ నిజంగా నాకు ఉండేది. అండ్ వాళ్ళు చేసుకున్న పొటాటో ఫ్రై చాలా క్రిస్పీగా వచ్చేది అండ్ లిటిల్ మసాలా ఫ్లేవర్తో. మా ఇంట్లో మా మమ్మీ చేసేది ఎట్లా ఉండేదంటే ప్లెయిన్గా ఉంటుంది అనమాట. కొంచెం పసుపు, ఉప్పు, కారం, అది కూడా క్రిస్పీగా ఉండదు, ముద్ద ముద్దగా ఉండేదన్నమాట పొటాటో ఫ్రై. సో వాళ్ళ ఫ్రై తిన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించేది. అండ్ ఫైనల్ అదైతే నేర్చుకున్నాను. ఈ ఎపిసోడ్లో అయితే లేదు కానీ ఖచ్చితంగా అది కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఎప్పుడు పొటాటో ఫ్రై చేసినా నాకు తనే గుర్తొస్తుంది. ఏం కర్రీ ఉన్నా సరే, ఇంకెవ్వరు కర్రీ తెచ్చుకున్నా అవన్నీ ఇచ్చేసేస్తారు. తను తెచ్చుకున్న ఎంత మంచి కర్రీ అయినా ఇచ్చేసి, నాకు మీరు తెచ్చుకున్న పొటాటో ఫ్రై ఇస్తారా, కొంచెం ఏం చాలు అని చెప్పి అడిగి మరి తీసుకొని తినేది. సో నాకు అప్పుడు ఏంటి అమ్మాయి ఇలా ఆడుతుంది ఇట్లా అనిపించేది, కానీ ఇప్పుడు తలుచుకుంటే నాకు అది క్యూట్ అనిపిస్తుంది అనమాట. అంత ఇష్టం ఆ అమ్మాయికి ఆలు ఫ్రై అంటే అని. అయితే వీడియోలోకి వచ్చేటప్పటికి మా అత్తకి నోరు పూసిపోయింది. అండ్ తను ఈరోజు వెజ్ మాత్రమే తింటారనమాట. సో ఇంట్లో వెజిటేబుల్ ఏం లేదు, పొటాటో ఒక్కటే ఉంది. సో నోరు పూసిపోయింది కదా, సో కారం వేయకూడదు, జస్ట్ పసుపు ఉప్పు వేసి చేయమని చెప్పారు. అందుకని చెప్పి నేను పొటాటో ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. ఇది పొటాటో ఫ్రైలు కూడా నాకు ఇంచుమించు ఒక 4 to 5 వెరైటీస్ వచ్చు. ఇది జస్ట్ అడిగారు కాబట్టి బేసిక్గా చేశాను అంతే. ఎటువంటి ఇనీషియల్ ప్రొసీజర్ కూడా ఇందులో లేదు. జస్ట్ అందులో పొటాటోస్ కట్ చేసుకున్నాను. తాలింపు లైట్గా కారం కోసం ఎండుమిరపకాయలు వేసాను, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నూనెలో. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, అంతే బేసిక్ వేసి తాలింపు వేసాను నేను. వేసి బంగాళదుంపలు వేసాను అంతే. లైట్గా పసుపు ఉప్పు వేసాను అంతే. ఇప్పుడు చూపిస్తున్న పౌడర్ మీకు చూపిస్తున్నాను, దీంతో కూడా చేస్తాను ఆలూ ఫ్రై అండ్ కారంతో కూడా చేస్తాను నేను. జస్ట్ చూపిస్తున్నాను అంతే. బట్ ఈ వీడియోలో అయితే నేను యూజ్ చేయలేదు, జస్ట్ పసుపు ఉప్పు వేసి నేను దించేసాను. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నా కోసం ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా ప్లీజ్. బాయ్ బాయ్.